దేవుణ్ణి మనము ఆరాధన చేసేది నీ యొక్క ఎమోషన్స్తో కాదు. అర్థమవుతుందా? దేవుణ్ణి మనము ఎమోషన్స్ తోటి ఆరాధన చేయలేము. అదేవిధంగా దేవుణ్ణి దుఃఖముతో ఆరాధన చేయలేము. కారణం ఏంటిదంటే ఆల్రెడీ నీకేదైతే దుఃఖం ఉంటుందో దాని గురించి మాట్లాడితే అవి స్వీట్గా ఉంటాయి మనకి కదా. సో ఆల్రెడీ నువ్వు ఒక దానితోటి నింపబడ్డావు కనుక నువ్వు దేవుడిని ఎంత ఫ్రీగా ఏం చేయలేవు, వర్షిప్ చేయలేవు, ఆరాధన చేయలేవు. కనుక మీరేం చేయాలి? దేవుడిని స్తుతించేది, ప్రైజ్, దేవుడిని ప్రైజ్ చేసే సాంగ్స్ మీరు పాడండి. ఈవెన్ మన యొక్క ప్రార్థనలో కూడా దేవుణ్ణి ప్రైజ్ చేయాలి. దేవా నువ్వు నన్ను నీ వెలుగుతో నింపి ఉన్నావు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. మనమేం ప్రభు నన్ను నీ వెలుగుతో నింపు అంటే దేవుడు అంటాడు నేను నిన్ను ఎప్పుడో నింపాను, 2000 సంవత్సరముల క్రితమే నీ కొరకు నా ప్రాణముని అర్పించాను అంటే అప్పుడు మనం 2000 సంవత్సరముల క్రితం లేము కనుక యేసయ్య ఇప్పుడు మన నా కొరకు వచ్చి సిలువ వేయబడి మనం ప్రార్థన చేయంగా అంటే ఆల్రెడీ దేవుడు మనం రాకముందుకు అన్ని సిద్ధం చేసి ఉన్నాడు అన్నది. కనుక నీవు ఎప్పుడు ప్రేయర్ చేసినా దేవా నువ్వు నన్ను నీ వెలుగు చేత నింపి ఉన్నావు, నీ మహిమ చేత నన్ను నింపి ఉన్నావు, నీకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ జీసస్. నా యొక్క చేతి పనులన్నిటినీ నువ్వు ఆశీర్వదించినందుకై వందనములు, నన్ను అభివృద్ధి పరుస్తున్నందుకై వందనము, దినదినము నన్ను నూతన పరుస్తున్నందుకై నీకు వందనములు అని అట్లా ప్రేయర్ చేయండి. ఈవెన్ మీలో ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా, ఏదైనా మనం ఒకదాన్ని జయించలేకపోతున్నా దాని కొరకు కూడా మనం ఏం చేస్తాము, కన్నీరు కారుస్తున్నాం, బాధపడుతున్నాం. అలా బాధపడకూడదు. థ్యాంక్ యూ జీసస్, నువ్వు నా నిమిత్తమై ఇదిగో నేనున్న ఈ కష్టం నువ్వు ఆల్రెడీ భరించేశావు, నువ్వు దీనిని సింపుల్గా అతి సింపుల్గా తొలగించేస్తావు. తొలగించేయండి ప్రభు అని తొలగించినందుకై వందనము, ముందుగానే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం. రోమీలకు రాసిన పత్రికలో అనుకుంటా 10వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 33వ వచనం. 12వ అధ్యాయం 11వ అధ్యాయము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింప ఎంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? అండర్లైన్ మీరు, ముందుగా ఆయనకిచ్చి, అందరు చెప్పండి, ముందుగా ఆయనకిచ్చి. దేవుడు ఏమంటున్నాడు? ప్రతిఫలం పొందేవాడు ఎవడైనా ఉన్నాడా? జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారా? అని ఎవరు చెప్పండి. జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ముందుగానే దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? నీ నుండి దేవుడు ఏది ఆశించడు, ఒకే ఒకటి నీ నుండి ఆశించేది ఏంటిది? మన యొక్క హృదయం. అతి శ్రేష్టమైనది నీ యొక్క లైఫ్లో ఏదైనా ఉన్నదంటే నీ యొక్క హృదయములోనే దేవుడు నివాసం చేస్తాడు. నీ యొక్క హృదయమును దేవునికి అర్పించినట్లయితే దేవుడు నీకు ప్రతిఫలంగా సమస్తమునిస్తాడు. దేవునికి మన యొక్క హృదయమును అర్పిస్తే ఆయనే మనలోనికి వస్తాడు, ఆయన మహిమ మనలోనికి వస్తుంది, ఆయన వెలుగు, ఆయన కృప సమస్తము మనకు వస్తాయి. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? ముందుగా ఆయనకిచ్చి. మనమందరం ఏమనుకుంటున్నాం? ముందుగా అనగానే ఆయనకి ఇచ్చేది ఏంటిదంటే ఎప్పుడు ప్రతిసారి మన యొక్క ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటిది? డబ్బులే అనుకుంటాం. ఏది రిలేటెడ్గా ఏది ఉండదు. ఏదైనా ఇచ్చేదైనా వస్తే ఏమనుకుంటే వెంటనే డబ్బులు కాదు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటిది? నువ్వు సిరికిని దేవునికి దాసుడవు కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏమి వెతకాలంటున్నాడు? దేవునికి నీ సమయమని ఏమి ఇవ్వాలి? మనము ముందుగా దేవునికి సమయం ఇవ్వాలి. దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి. నిన్ను కాపాడుతున్నాడు దేవుడు. నీకు ఏ ఇబ్బంది రాకుండా దేవుడు నిన్ను దీవిస్తున్నందుకు
మనం దేవుని స్తుతిస్తే దేవుడు ముందుగా ఆయనకి ఇచ్చి నువ్వేం పొందుకుంటావు? ప్రతి ఫలమును పొందుకుంటావు. ఫలములు అంటే మనం ఏమనుకుంటాం? ఫలములు అంటే ఏమనుకుంటాం చెప్పండి? జనరల్ ఫలములు అంటే మనం ఏమనుకుంటాం? ఎప్పుడైనా నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను దీవిస్తాడు అన్ని, లేదంటే నేను ఏదైనా ముందుగా ఇస్తున్నాను కనుక సో ఆర్థికంగా నన్ను దీవిస్తాడేమో అని అనుకుంటాం. దేవుడు నిన్ను ప్రతిఫలము అంటే దేవుడు తన యొక్క ఆత్మ ఫలములని, ఆత్మ వరములను ఇస్తాడు. ఏమిస్తాడు చెప్పండి? ఆత్మ ఫలములు, ఆత్మ వరములు ఇస్తాడు ఆయన. ఆత్మ ఫలములు దేని కొరకు, ఆత్మ వరములు దేని కొరకు అంటే నీ యొక్క క్రైస్తవ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందడానికి మాత్రమే. సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, నీ ఇల్లు క్షేమాభివృద్ధి చెందడానికి, నీ యొక్క వ్యక్తిగత జీవితము క్షేమాభివృద్ధి పొందడానికి మాత్రమే, కానీ మరి దేని కొరకు కాదు, వేరే ఏ విషయముల కొరకు కాదు. నీవు దేవునితో కనెక్ట్ అయి ఉండడానికి, దేవునితో నువ్వు నడుచడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. సో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మట్టలాదివారం కదా, సో మనము మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుదాం. అందుకు 21వ అధ్యాయం 1వ వచనం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు, యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావాల్సి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. యేసు ప్రభు ఏదైనా ఒక వర్క్ ఇచ్చిందనుకోండి, ఏదైనా ఒక పని అనిస్తే దానిని నీకు ఏ నాలెడ్జ్ లేకుండా ఇవ్వడు, ఏ జ్ఞానం లేకుండా దానిని నీకు ఇవ్వడు. అర్థమవుతుందా? అదేవిధంగా దేవుడు ఏదైనా నీకు ఇవ్వాలనుకుంటే, దాని గురించిన అవగాహన నీకు లేకుంటే నీ చేతిలో పెట్టడు. అర్థమవుతుందా? నీకు దేవుడు ఏదైనా ఒకటి ఇవ్వాలనుకుంటే దాన్ని నువ్వు రైట్ పర్పస్ లో యూజ్ చేయాలి, సరైన పర్పస్. మనలో చాలా మందికి ఆత్మ వరములు అంటే ఆసక్తి ఉంటుంది, కానీ దాన్ని ఎందుకు మన జీవితంలో దాన్ని ఆపరేట్ చేయలేకపోతున్నామంటే నీకు సరి అయినటువంటి వివేచన లేకపోవడం వలన, ఆత్మ జ్ఞానం లేకపోవడం వలన. ఇక్కడ చూడండి, యేసు ప్రభు, ఇది ప్రాఫెటిక్ లుక్, అందరూ రాసుకోండి, ఇది ప్రవచనాత్మకమైనటువంటి దృష్టి, దీర్ఘ దృష్టి అంటారు. లేదంటే ఒక పాత నిబంధనలో దీర్ఘదర్శులు అంటారు, లేదంటే ప్రవక్త అంటారు. ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? ఏ గ్రామంలోకి వెళ్ళలేదు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ గ్రామంలోకి యేసు ప్రభు వెళ్ళలేదు. యేసు ప్రభు వెళ్ళకుండా ఆయన ఏం చేసిండు? ఆయన శిష్యులలో ఇద్దరిని పిలిచిండు. పిలిచిండు. దేవుడు చెప్పండి, దేవుడు నన్ను కూడా పిలిచి ఉన్నాడు. అందరూ చెప్పండి, దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు. దేని కొరకు పిలిచి ఉన్నాడు అనేది మీకు తెలియాలి. మనం కేవలము క్రైస్తవ జీవితమును యేసు ప్రభు నమ్ముకున్నామంటే సంథింగ్ దేవుడు ఏదో ఒకటి నీ జీవితంలో చేయటానికే. వీళ్ళందరూ ఇప్పుడు ఈ శిష్యులు అంటున్నాం కదా, ఈ శిష్యులందరికీ చదువు పెద్దగా లేదు. మీరు చదవండి. సీమోను పేతురు కానీ, ఆంద్రేయ కానీ, ఫిలిప్పు కానీ, తోమా కానీ, మత్తయ్య కానీ, యోహాను, యాకోబు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ మీరు గమనించండి, వాళ్ళలో ఒక్కరు కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు లేరు.
ఒకరో ఇద్దరు చదువుకుని ఉండవచ్చు. వాళ్ళందరూ మ్యాక్సిమం చేపలు పట్టేటటువంటి జాలరు, చేపలు పట్టేటటువంటి జాలరు. వాళ్ళకేం లేదు, చదువు లేదు. ఈవెన్ యేసు ప్రభువుని కూడా అంటారు, అయ్యో ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇతడు చదువుకోలేదు కదా, ఇతడు ఎవరి కుమారుడు, వడ్లవారి కుమారుడు, మరియా యోసేపు యొక్క కుమారుడు కాడా? ఈ రోజులలో ఎవరైనా నీకెందుకు ఇంతకాలం వచ్చింది, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు, ఎవరైనా నిన్ను అడిగితే ఇది మన అంతటా మనం సంపాదించుకునేది కాదు, దేవుడిచ్చేది. హల్లెలూయా. ఎవరిచ్చేది? దేవుడిచ్చింది. ఏదైనా నీ దగ్గరకు వచ్చిందనుకో, ఎవరు కూడా నీ దగ్గర నుంచి దొంగలించలేరు, ఎవరు కూడా దానిని పాడు చేయలేరు. దేవుడు నీకు ఇస్తే ఎవరు పాడు చేయలేరు, ఎవరు దొంగలించే. కారణం ఏంటిదంటే దేవుడు ఏమన్నాడు, దావీదు యొక్క ఇంటి తాళపు చెవి ఎవరి దగ్గర ఉన్నది, నా యొద్ద ఉన్నది, నేనే తీయవాడను, నేనే దానిని వేయవాడని అన్నాడు. నీ జీవితంలో ఏదైనా ఒక ఆశీర్వాదము జరుగుతుందంటే యేసు ప్రభు దానిని తెరిచిండు నీ కొరకు. ఏదైనా ఒకటి మూసివేయబడ్డదంటే యేసు ప్రభు ఇంకా దాన్ని తెరవలేదని అర్థము. ఫర్ ఎగ్జాంపుల్, యాకోబుకి ఎంతమంది భార్యలు ఉన్నారు చెప్పండి? ఎంతమంది భార్యలు ఉన్నారు చెప్పండి? ఇద్దరు భార్యలు, ఇద్దరు ఉపపత్నులు ఉన్నారు. అందులో పెద్ద అమ్మకి మంచిగా పిల్లలు కలిగినారు, రెండవ అమ్మకి పిల్లలు కలగలే. కారణం ఏంటిది? కారణం ఏంటిది? కారణం ఏంటిదంటే యాకోబు లే కంటే రాహేలుని ఎక్కువగా ప్రేమిస్తుడు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తుడు? లే అని రాహేలుని. రాహేలుని ఎక్కువగా ప్రేమిస్తుంటే దేవుడు ఏం చేసిండు, మనం ఏదైతే దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తామో దాన్ని క్లోజ్ చేసేస్తాడు. నీ లైఫ్లో ఏం చేస్తాడు? క్లోజ్ చేసేస్తాడు. దేవుని కంటే నువ్వు ఏది ఎక్కువ ప్రేమించినా కూడా అదేమవుతుంది, నీకు ఒక విగ్రహం లాగా ఉంటుంది, ఒక బండలాగా లేదంటే ఒక గోడలాగా ఉంటుంది అన్నమాట. అరే నేను ఏ తప్పు చేయట్లేను, ప్రేమనే కదా చేసేది, ప్రేమనే కదా అని అనుకున్నాడు. కానీ దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకునేంత వరకు ఆమెకి ఏం కలగలేదు, గర్భఫలం కలగలేదు. ఆమె కుమారులను కన్న ప్రతిసారి లేయా ఏమంటది, ఇదిగో నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఇదిగో ఇప్పటి నుంచి నా భర్త నన్ను హత్తుకుంటాడు అని చెప్పేసి ఆమె దేవుని జ్ఞాపకం చేసుకునేది. కానీ ఈమె మాత్రము, రాహేలు మాత్రము యాకోబు దగ్గరికి వెళ్ళి నాకెందుకు పిల్లలు ఇస్తలేరు అని అంటే అప్పుడు చెప్పిండు ఆయన, నేనేమన్నా దేవునికి బదులుగా ఉన్నానా, గర్భఫలం ఏమన్నా నేనిచ్చేవన్నా? ఎవరిచ్చేది? దేవుడు ఇచ్చేది. అప్పటి వరకు ఆమెకి ఏం లేదు, ఈ జ్ఞానమే లేదు. చూడండి ఆదికాండము 30వ అధ్యాయము, అంటే 30వ అధ్యాయమేనా? ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనం చదవండి. 1-2 వచనం. రాహేలు యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం నిమ్ము, లేని యెడల నేను చచ్చెదను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అని. చూడండి ఏమొచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి పిల్లలు కాకపోయేసరికి అసూయ, జలసి వచ్చేసింది. జలసి ఎవరి మీద వస్తున్నది? ఎవరి మీద? లేయ మీద. నెక్స్ట్ అసూయ రాగానే నెక్స్ట్ ఇమ్మీడియట్ ఏమంటుంది, నేను చచ్చిపోతాను. ఎంత డేంజరస్ వర్డ్స్ ఇవన్నీ. ఏమవుతుందంటే ఆమె గర్భఫలం రాకపోతే చచ్చిపోతామా? ఎంత డేంజరస్ వర్డ్. అందుకనే ఆమె చచ్చిపోయింది తెలుసా? లేకంటే ముందుగానే చనిపోయింది. ఈవెన్ ఆమె తన భర్త ఏదైతే దేశంలో తీసుకెళ్తున్నాడో ఆ దేశంలో వెళ్ళక ముందుకే ఆమె ఏమైంది? చచ్చిపోయింది.
అంత భయంకరమైనటువంటి మన యొక్క మాట. ఎప్పుడు కూడా నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు అని అనుకున్నది, కానీ ఆమె పిల్లలు కనుకపోయేసరికి ఆమెకేం కలిగింది? అసూయ. కొన్నిసార్లు ఇలాంటి మాటలు ఏం కలిగిస్తే నేను చచ్చిపోతే బాగున్నాను అంటాము. ఎప్పుడైతే నువ్వు అది అంటుంటావో దేవునికి కోపం వస్తుంటుందని. ఈ మాటలు ఎప్పుడైతే చెప్తుంటామో దేవుడికి కోపం వస్తుంది. దేవుడు చూస్తాడు. దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు వెంటనే నీకు నువ్వు అన్న మాటకి ప్రతిఫలం ఇయ్యాడు, కానీ వెయిట్ చేస్తాడు. ఇంకా మనసు మారకపోయేసరికి దేవుడు అదే తీర్పును మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, అదే తీర్పును దేవుడు తీసుకొని వస్తాడు. ఆమె యాకోబు ఇంటికి కూడా వెళ్ళలేదు. మార్గ మధ్యంలోనే ఏమైపోయింది? ఆమె చనిపోయింది. ఆమెకు తెలిసింది, అయ్యో నా భర్త వలన కాదు నాకు పిల్లలు కలిగేది. ఆయన చెప్పినప్పుడు సత్యం ఏంటిది? గర్భఫలం యొక్క నేనేమైనా దేవునికి ప్రతిగా ఉన్నానా? వెంటనే చూడండి, ఆమె 22వ వచనం చదవండి. దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. చూడండి, అప్పుడు ఆమె ప్రార్థన చేయడం మొదలు పెట్టింది. అప్పటి వారు అనుకుంటుంది ఏమని? నాకు పిల్లలైతారు, నా భర్త వల్లనే నాకు పిల్లలైతారు. అదే మనసుతో 20 సంవత్సరం, ఎన్ని ఇయర్స్? నీ మనస్సు మారకుంటే ఎన్ని సంవత్సరములు నువ్వు అలా చేసినా అదే విధంగా ఉంటావు. ఆయన ఎప్పుడైతే సత్యం చెప్పిండో, నేను కాదు పిల్లలని ఇచ్చేది, దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడని ఎప్పుడైతే ఆ మాట చెప్పిండో, వెంటనే ఆమె ఏం చేస్తుంది? ప్రార్థన చేయడం మొదలు పెట్టింది. అప్పుడు దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. చెప్పండి, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ ప్రార్థన చేయి, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నీ సమస్య ఏదైనా దేవుడికి చెప్తే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రి దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, కీర్తన 127వ అధ్యాయంలో అనుకుంటే ఏంటిది? తన పిల్లలు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహిస్తాడని. సో మనము ప్రార్థన చేసి మనం నిద్రపోతుండగా దేవుడు మన జీవితం లేపిస్తాడు, సమాధానమును కలగజేస్తాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఏం కలగజేస్తాడు దేవుడు నీకు? ఎప్పుడు కలుగుతుంది సమాధానము? నువ్వు లేచి హరిబరిగా ఇష్టం వచ్చినట్టు పనులు చేసేటప్పుడు కాదు. దేవుడు ఎప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు? దేవుని యొక్క వాక్యంలో ఉన్నది ఒక దగ్గర, ఎవడైనా మంచి దినములు, ఏ దినములు అందరు చెప్పండి, ఏ దినములు? మంచి దినములు నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? ఎంతమంది అనుకుంటారు మంచి దినములు చూడాలని? చెడు ఎవరైనా చూడాలనుకుంటున్నావా? ఎవరు అనుకోరు. దేవుడు చాలా సింపుల్ గా చెప్తున్నాడు. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం చదువు, లేదంటే 10వ వచనం నుంచి 10వ వచనం నుంచి జీవమును ప్రేమించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడు వాడు, అండర్లైన్, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానము వెదకి దానిని వెంటాడవలెను. ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు మంచి దినములు చూడాలనుకుంటున్నావా? నీ జీవితంలో మంచి దినములు చూడాలనుకుంటే దేవుడు 2 రీజన్ చెప్తున్నాడు. చెడ్డదానిని పలకకుండా నీ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకో. అంతే, 2 విషయము. ఊరికే మనం నోరు తెరిచిన ప్రతిసారి చెడు మాటలు మాట్లాడుతున్నాం అనుకో, దాని యొక్క అర్థం ఏంటిది? నాకు మంచి అనేది దూరంగా ఉండాలని నువ్వే కోరుకుంటున్నావు అంటున్నాడు దేవుడు.
ఎప్పుడూ నేను చెడ్డ మాటలు, కపటపు మాటలు, మోసపు మాటలు ఇవన్నీ మాట్లాడితే ఇంత ముందుకు మనం చదివినాం. ఆమెకు అసూయ అనేది వచ్చింది. వెంటనే ఏమనుకుంటుంది, నేను చచ్చిపోవాలి. ఇదేంటిది? చెడుని ప్రేమిస్తున్నది. ఇమీడియట్ గా దేవుడు ఆమె జీవితంలో ఏం కలుగజేసిండు? చావు. అందుకనే మనం ఎప్పుడు కూడా మంచి దినములు చూడాలి. మంచి దినములను చూడాలంటే దేవుడు రెండే మాటలు చెప్పిండు. ఏంటిది? ఒకటి, చెడ్డదారిని నువ్వు అసహించుకోవాలి. కపటమైన మాటలు నీ పెదవులకు రానియకుండా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు ఈ రెండుగా ఉంటే, ఈ రెండు చేయకుండా ఉంటే నువ్వు నా నోటి వలె ఉంటావు. ఎవరి నోరు? ఎవరి నోరు చెప్పండి? దేవుని నోరు వలె. దేవుని నోరు వలె. నేను ప్రేయర్ చేస్తే కదా, నేను అక్కకి నిరీక్షణ అక్కకి కదా, నిరీక్షణ అక్కకి నేను ప్రేయర్ చేసిన, ప్రాఫెసీ చెప్పిన, అక్క మీరు కారు కొట్టారని, వైట్ కార్ కొట్టారని చెప్పిన. నిన్న వీడియో పంపించి ఫోన్ చేస్తున్నది, బ్రదర్ మీరు చెప్పినారు ఇంకొంది వైట్ కార్, అదే వైట్ కార్ మీకు కొనుక్కున్నామని నిన్న దినంగా చెప్తున్నాను. అంటే మనము చెడ్డదాన్ని పలుకకుండా మంచిది పలుకుతున్నాం అనుకో, మనము ఎలా ఉంటామంటున్నాడు దేవుడు? నా నోటి వలె, నా నోటి వలె. చూడండి, ఇర్మియా 15వ అధ్యాయము, ఇర్మియా 15వ అధ్యాయము 19వ వచనం. ఈ వచనం నాకు చాలా ఇష్టమైనటువంటి 15-19. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల, నీవు నా నోటి వలె ఉందువు. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ఏవి నీచమైనవి, ఏవి ఘనమైనవి నువ్వే గుర్తుపట్టాలి. ఏం చేయాలి? నువ్వు గుర్తుపట్టడం అంటే ఏంటిది? నేను ఏం పలకాలి, నేనేం పలకకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఒక వ్యక్తితో నేను ఎలా మాట్లాడాలి, ఒక వ్యక్తితో నేను ఎలా మాట్లాడకుండా ఉండాలి, ఒక వ్యక్తిని నేను ఎలా ప్రేమించాలి, దేవుని కంటే అధికంగా ప్రేమిస్తున్నానా, ఇవన్నీ మనము ఏం చేయాలంటున్నాడు? గుర్తుపడితే నువ్వు నా నోటి వలె, హల్లెలూయా, అలా ఉంటావు నువ్వు దేవునికి. దేవుని యొక్క నోరు వలె, దేవుని యొక్క నోరు వలె మనం ఉండాలంటే వ్యర్థమైనవి మనం పలకకుండా మన నాలుకని జాగ్రత్తగా కాపాడుకుంటే నువ్వు ఏది చెప్తే అది జరుగుతుంది. ఇది కేవలము ఒక పెద్ద ప్రార్థన చేసే యోధులకి, పాస్టర్స్ మాత్రమే ఎప్పుడైనా అనుకుంటే తప్పు. బైబిల్ గ్రంథం కేవలం పాస్టర్స్ కి అయితే మనకు అవసరం లేకపోవు. బైబిల్ అనేది ప్రతి ఒక్కరికి, దేవుడు ప్రతి ఒక్కరికి, ఆయన ప్రతి ఒక్కరిని తన నోరుగా ఉండాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు చూడండి, అక్కడున్న బేత్లెహేము గ్రామంలోకి వెళ్ళలేదు. తన శిష్యులలో 2 పిలిచింది తన యొద్దకి. ఈ రోజు మనం దేవుని యొక్క మందిరంలోకి వచ్చినామంటే, చాలా మంది దేవుని మందిరంలో కాకుండా ఈ రోజు మనం దేవుని మందిరంలో ఉన్నామంటే దేవుడు నిన్ను పిలిచిండు, దేవుడు నిన్ను ప్రత్యేకపరిచిండు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను పిలవాలంటే నీకు చదువు, జ్ఞానం, తెలివి ఇవన్నీ డిగ్రీస్ ఉండనవసరం లేదు. లోకంలో వాటిని చూస్తారు, నీకు ఎంత తెలివి ఉంది, నీకు ఎంత జ్ఞానం ఉంది, నువ్వేం పని చేస్తావు, నువ్వేం పని చేయవనేది లోకము దాన్ని మెజర్ చేస్తుంది. కానీ దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీ దగ్గర ఏమున్నది, ఏం లేదు అవన్నీ చూస్తాడా? దావీదు యొక్క అన్నలు యుద్ధంలో ఉన్నారు, యుద్ధంలో పరాక్రమశాలుడు. దావీదు మాత్రము యుద్ధం రాదు ఆయనకు తెలిసిన ఒకే ఒక యుద్ధం ఏంటిదంటే దేవుని పొగడము, దేవుని స్తుతించడము, దేవునికి ప్రార్థన చేయడము, కీర్తనలు పాడడం మాత్రమే ఆయనకు తెలుసు. అయితే ఒకానొక రోజు సమూయేలుని దేవుడు ఏమంటున్నాడు? నువ్వు యెష్షయి ఇంటికి వెళ్ళు, ఆయన కుమారులలో నేను ఒకరిని ఎన్నుకున్నాను, వారిని నువ్వేం చేయాలి? అభిషేకించాలి, అతడే రాజుగా ఉంటాడని చెప్పిండు. ఆయన అనుకున్నాడంట, ప్రవక్త వాళ్ళ ఇంటికి రాగానే యెష్షయిని పిలిచి నీ కుమారులందరినీ పిలవమన్నాడంట. ఆయన అందరిని పిలిస్తే ఫస్ట్ వాడు రాగానే
ఈ ప్రవక్త సమూయేలు అనుకుంటున్నాడంట, ఈయన చాలా పొడుగున్నాడు, అందంగా ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు, యుద్ధంలో కూడా ప్రావీణ్యుడు, ఇతడు సౌలు దగ్గర యుద్ధంలో ఉన్నాడు అనుకుని ఇతడేనేమో దేవుడు కోరుకున్నవాడని ఆయన ముందుకు పిలిచిందంట. ముందుకు పిలువగానే దేవుడి యొక్క స్వరం ఆయన హృదయంలో నుండి వినిపిస్తున్నది. ఏమంటున్నాడు దేవుడు? ఇతడు నేను కోరుకున్నటువంటి వ్యక్తి కాదు. హల్లెలూయా. లోకములో ఎంతో మంది బయట ఉన్నారు, దేవుని మందిరంలో కాకుండా ఎంతో మంది బయట ఉన్నారు. కానీ నువ్వు దేవుని మందిరంలో ఉన్నావంటే దేవుడు నిన్ను కోరుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కోరుకున్నాడు, నీ కొరకు ప్రతిష్ఠించినాడు, నిన్ను అభిషేకించి ఉన్నాడు అని అర్థం. తన ఇంటిలోనే దేవుడు 8 మంది ఉంటే 7 మందిని రిజెక్ట్ చేసేసింది. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయనకు మనిషి పై రూపము చూస్తాడు, దేవుడు మాత్రము ఏం చూస్తాడు? దేవుడు చెప్పండి. మనుషులు మన యొక్క స్టేటస్ ను చూస్తారు. మన ఇంటిలోకి రావాలన్నా, మనతో కలిసి ఉండాలన్నా వాళ్ళు ఏం చూస్తారు? మన యొక్క స్టేటస్, మనం ఎంత ఉన్నాము, మనం ఎలా ఉన్నాము, మనం వీళ్ళ దగ్గరికి వెళ్తామా వెళ్ళకూడదా, ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారు? కౌంట్ చేసుకుంటారు. కానీ దేవుడు మాత్రము నీలోనికి రావాలనుకుంటే ఆయనకి ఇవన్నీ అవసరం ఉండదు. నిన్ను దేవుడు లేనివాడిగా ఉంటే అన్ని ఉన్నవాడిగా మారుస్తానికి ఆయన నీ దగ్గరికి వస్తాడు. కానీ దేవుడు నీకు ఇది ఉన్నది, నేను రాను అని ఎప్పుడు కూడా అనడు. హల్లెలూయా. మనిషి చూసినట్టు దేవుడు ఎన్నడూ కూడా నిన్ను చూడడు. వీళ్ళందరూ అపోస్తలులకు చదువు లేదు, కానీ దేవుడు వాళ్ళని ఎప్పుడు తనతోనే ఉంచుకున్నాడు. నీవు కూడా ఎల్లప్పుడూ దేవునితో ఉంటే నువ్వు చాలా జ్ఞానం కలిగిన వాడిగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు. నువ్వు ఎల్లప్పుడు దేవునితో ఉంటే నీకు ఏదైతే లేదో దేవుడు సమస్తమును సమకూరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎల్లప్పుడు దేవునితో ఉంటే నువ్వు దేవుని నోరుగా ఉంటావు. నువ్వు ఎల్లప్పుడు దేవునితో ఉంటే దేవుడు నిన్ను అద్భుతములు చేసేవాడిగా చేస్తాడు. ఎలా చేస్తాడు దేవుడు నిన్ను? అద్భుతాలు. మనం ఎవరో గొప్పవారి కొరకు ఎదురు చూడడం కాదు, నువ్వు దేవుని కొరకు ఎల్లప్పుడు ఎదురు చూస్తే దేవుడు నువ్వే నాకు కావాలని అంటాడు. మనం ఎప్పుడు వేరే వాళ్ళ వైపు చూస్తుంటాము. నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు నీ వైపే చూస్తాడని దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నాను. సో వాళ్ళని పిలిచిండు, చెప్తున్నాడు, ఎదురుగా ఉన్న గ్రామంలోనికి వెళ్ళండి. వాళ్ళు వెళ్ళగానే ఎందుకు వెళ్ళాలి? దేని కొరకు వెళ్ళాలి? వెళ్ళమంటున్నాడు, కానీ దేని కొరకు వెళ్ళాలో కూడా చదవండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోడుకొని రండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? మీ ఎదుట ఉన్న గ్రామములకు వెళ్ళండి. చాలా గ్రామములు ఉన్నాయి యెరూషలేము చుట్టుపట్ల ఏమున్నాయి? చాలా గ్రామములు ఉన్నాయి. కానీ దేవుడు ప్రత్యేకంగా ఈ గ్రామంలోకి మాత్రమే వెళ్ళమని చెప్తున్నాడు. అంటే దేవుడు ఏం చూస్తున్నాడు? ప్రాఫెటిక్ గా తన యొక్క దీర్ఘ దర్శనంతో చూస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఆ యొక్క గాడిదలను విప్పుతారు. మనం కూడా ప్రతి ఒక్కరు రక్షణ పొందుకోవాలని కోరుకుంటాం, కానీ దేవుని యొక్క మాట వినకుండా మనం ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్ అవుతాం. ఒకవేళ దేవుడు వాళ్ళకు చెప్పి, ఇదిగో మీరు ఏ గ్రామంలోకైనా వెళ్ళి కట్టబడిన గాడిదలను విప్పుకురమ్మనంటే చాలా మంది పంపకపోవచ్చు. అందుకనే దేవుడు ప్రత్యేకంగా ఈ గ్రామంలోకే మీరు వెళ్ళండి. మీరు వెళ్ళిన వెంటనే ఏం కనుగొంటారు? కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లని. హల్లెలూయా. ఈవెన్ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దాని మీద ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా కూర్చోలేదు, దాని మీద ఏ భారం కూడా పెట్టలేదు, ఏ చాకరి వాడు కూడా దాని మీద ఏం చేయలేదు, మూటలేయలేదు. ఈవెన్ ఏ ఒక్కరు కూడా దాని మీదకి ఎక్కలేదు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధమైనది. ఏం కోరుకుంటున్నాడు దేవుడు? చెప్పండి, ఏం కోరుకుంటున్నాడు? దేవుడు నీ జీవితంలోనికి రావాలంటే నువ్వు కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఈ యొక్క వారం ఏమంటారు తెలుసా? ఫ్యాషన్ వీక్. ఏ వారం అంటే చెప్పండి, ఏ వారం ఇది? ఫ్యాషన్ వీక్. ఫ్యాషన్ వీక్ అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే ఆయన
దేవుడు ఏదైతే పని ఇచ్చిందో ఆ పనిని చేయడానికి ఆతురత పడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? మనం ఏదైనా ఒక పెళ్లికి కానీ ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి లేట్ అవుతుంటే మనం ఎలా ఆతురత పడతామో, అదేవిధంగా యేసు ప్రభువు సిలువ వేయబడే సమయం వచ్చేసరికి ఆయన కూడా అత్యంత ఆతురత పడుతున్నాడు. కారణం దేని కొరకు? నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? కట్టబడిన గాడిద పిల్లని తీసుకురమ్మంటున్నాడు. నేను అనేకమైన బంధకముల చేత ఇబ్బందుల చేత కట్టబడి ఉన్నా కానీ, పవిత్రంగా లేకున్నా కానీ, దేవుడు చెప్తున్నాడు ఏంటిది? ఆ గాడిద మీద ఎవరు కూడా కూర్చోలేదు. పవిత్రమైనది నాకు కావాలి, పరిశుద్ధమైనది నాకు కావాలి. నీవు కూడా దేవునిలో పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడానికి ఆయన నీ కొరకు తన యొక్క రక్తమును ఏం చేసినాడు? ధారపోసిండు. హల్లెలూయా. 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 ఎవ్వడు కూడా ఎప్పుడు కూడా ఆ గాడిద మీద ఎక్కలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ గాడిద మీదకి ఎక్కిండో ఆ గాడిదకి ఎంత విలువ వచ్చిందో తెలుసా? అపోస్తులు వెళ్ళి ఆ గాడిదని విప్పుకొని వచ్చేటప్పుడు దానికి అంత ఘనత లేదు. ఏ ఒక్కరు కూడా ఈ గాడిదల వైపు సరిగ్గా చూడలేదు. కానీ ఆ గాడిద యొక్క యజమాని మాత్రమే అన్నాడు, ఎందుకు వీటిని నిప్పుతున్నారు? ఏమంటున్నారు? అదేవిధంగా సాతాను కూడా అదే విధంగా, హే నువ్వెందుకు ఊరిక ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు మందిరానికి ఊరికి వెళ్తున్నావు? ఎందుకు ఊక వాక్యం చదువుతున్నావు? ఎందుకు వాక్యము ఎందుకు ఊరికే చదువుతున్నావు? దాని యొక్క యజమాని అడుగుతున్నాడు, ఎందుకు ఈ గాడిద నీది కట్టివేయబడినటువంటి గాడిద. సాతాను కూడా ఏం చేస్తుంది? నువ్వు బైబిల్ చదవకూడదు, నేను నిన్ను కట్టేశాను, నీ మనస్సుని నేనేం చేశాను? బంధించాను, నీ యొక్క ఆలోచనలు నేనేం చేశాను? బంధించాను. నువ్వెందుకు ప్రార్థన చేయాలి? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? దాన్ని విప్పు. వాటిని విప్పకుండా నీకు విడుదల రాదు. సాతాను ఎప్పుడు నిన్ను ఏ విధంగా ఉంచాలనుకుంటది? బంధకములలోనే, ఇబ్బందులలోనే, కష్టములలోనే, రోగములలోనే నువ్వు ఎప్పుడు అదే విధమైన జీవితం జీవించాలని సాతాను కోరుకుంటుంది. కానీ దేవుడు మాత్రమే నిన్ను విడిపించాలనుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాత్రమే నీ పరిస్థితిని బాగు చేయాలనుకుంటాడు. కారణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. సాతాను నీ కొరకు ఏం చేయలేదు. ఏదైనా చేస్తుందంటే నేను పాడు చేయడానికే ప్రయత్నం చేస్తుంది. దేవుడేమో తన యొక్క విలువైన రక్తమును నీ కొరకు అర్పించింది. ఆయన యొక్క రక్తపు బొట్టు నీ జీవితంలో వ్యర్థం కాకుండా ఉండాలని దేవుడు నీ కొరకు ఎంతో ఆతురత పడుతున్నాడు. ప్రతిరోజు ఎప్పుడు నా కొరకు వస్తావా, ఎప్పుడు నా ఇంటికి వస్తావా, నీకు కట్టబడిన ప్రతి కట్టుని నేను ఎప్పుడు తెంపేద్దామని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ మన యొక్క మనసు సైతాన్ ఏం చేస్తుంది? ఎందుకు ప్రార్థన, ఎందుకు వాక్యము, ఊరికే నువ్వు అదే విధంగా కట్టబడి ఉండు. ఆ గాడిద కట్టబడి ఉన్నంత వరకు దానికి ఏం రాలే? విలువ రాలే. అపోస్తులు వాటిని విడిపించి తీసుకొని వస్తున్నా కూడా వాటికి విలువ రాలే. ఎవరైనా మన దేవుని యొక్క మందిరంలోకి వెళ్దాం రా రా అని మనల్ని తీసుకొచ్చినా కూడా అప్పుడు కూడా మనకు విలువ రాదు. ఏం రాదు? మనకు విలువ రాదు. వాళ్ళు తీసుకొచ్చినప్పటికీ విలువ రాలేదు. కానీ ఏ క్షణమందైతే యేసు ప్రభు ఆ గాడిద మీదకి ఎక్కిందో ఆ క్షణంలోనే గాడిద యొక్క పరిస్థితి అంతా మారిపోయింది. మనము కూడా ఒక గాడిదలాగా యేసు ప్రభును మోసే వ్యక్తిగా మనం ఉన్నట్లయితే నీ జీవితంలో అన్ని రకములైనటువంటి మేలులు కలుగుతాయి. హల్లెలూయా. చూడండి, చదవండి నెక్స్ట్. ఆ గాడిద పిల్ల రాగానే ఏం జరిగిందో. శిశువులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. చూడండి, గాడిద మీద ఏం వేస్తున్నారు? బట్టలు. యేసు ప్రభు నీ జీవితంలోనికి వస్తే నీకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు మరియ జీవితంలో, మరియ గర్భంలో జన్మించాలనుకున్నాడు. కన్యక, పరిశుద్ధమైనటువంటి స్త్రీ. ఆ యొక్క యవ్వన గర్భంలో జన్మించాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క స్థితి పేద స్థితి.
ఆమె పేదరికము. కనీసము యేసు ప్రభు మంచి ఇంటిలో కట్టడానికి కూడా ఆమె దగ్గర ఏం లేకుండే, డబ్బులు లేకుండే. ఈవెన్ ఏ ఒక్కరు కూడా వాళ్ళని ఆహ్వానించలేదు, ఎవరిని కూడా ఏ ఒక్కరు కూడా ఆహ్వానించలేదు. ఎప్పుడైనా మిమ్మల్ని దేని కొరకైనా ఎవరైనా పిలవకపోతే ఎప్పుడు కూడా భయపడకండి, బాధపడకండి. ఎందుకంటే యేసు ప్రభునే పిలవలేదు. యేసు ప్రభును ఒక వివాహంకు పిలిచారు, వారి జీవితంలో ఏం జరిగింది? అద్భుతం జరిగింది. అదే విధంగా నిన్ను ఎవరు పిలవలేకపోతే దాని గురించి ఎప్పుడు కూడా చింతించొద్దు, దుఃఖపడద్దు. దానివల్ల అనవసరంగా మన యొక్క సంతోషముని పాడు చేసుకోవద్దు. యేసు ప్రభుని ఎవరు పిలవకపోతే ఒక వ్యక్తి ఆయనకి పశువుల పాక ఇచ్చింది, పశువుల తొట్టి ఇచ్చింది. నేటికి ఆ పశువుల తొట్టి గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ ఆ రోజుల్లో ఎంతో మంది ఉన్నారు, వారి గురించి ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. విలువ, ఎవరు నీ జీవితంలోనికి వస్తే నీ విలువ మారుతుందో వాళ్ళనే నీ జీవితంలోనికి ఆహ్వానించాలి. యేసు ప్రభు నీ జీవితంలోనికి వస్తే నీ విలువ మారుతుంది. కట్టివేయబడ్డ ఆ గాడిద అక్కడనే ఉంటే దానికి విలువ లేకుండా పోయింది. ఎప్పుడైతే దాని యొక్క కట్లు విప్పినారో, తోలుకొని వచ్చిన తర్వాతకి యేసు ప్రభు నేను దాని మీద ఎక్కువ కూర్చుంటానంటే అందరు ఏం చేస్తున్నారు? దాని మీద బట్టలు పరిచేసి ఉన్నారు. అప్పుడు ఆ గాడిద ఎంత టీవీగా నడుస్తుంది అనుకుంటాం. యేసు ప్రభు దాని మీద కూర్చుండేసరికి అది వెళ్తుంటే ఇంతకుముందు నీ నేల మీద నడిచారు, నా యొక్క పాదములకు దుమ్ము అంటకూడదని ఏం చేస్తున్నారు? దారి పొడుగున బట్టలు పరుస్తున్నారు. కారణం ఏంటిదో తెలుసా? యేసు ప్రభు రాజు. యేసు ప్రభు ఏంటిది? రాజు. ఆయన రాజు. రాజులు ఎవరైనా వస్తుంటే ఏం వేస్తారు? రెడ్ కార్పెట్ వేస్తారు. ఏం పరుస్తారు? రెడ్ కార్పెట్. కారణం ఏంటిది? రాజు ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. అదే విధంగా యేసు ప్రభు కూడా ఎక్కినటువంటి గాడిదకి ఏం చేసినారు? ప్రత్యేకమైన మార్గమును ఏర్పాటు చేశారు. యేసు ప్రభు కనుక నీ జీవితంలోనికి వస్తే నీ కొరకు దేవుడు ప్రత్యేకమైన మార్గమును ఆయన ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఉంటేనే మన జీవితంలో ఏ మార్గం ఉంటుంది? ప్రత్యేక మార్గం. ఏ మార్గం ఉంటుంది? చెప్పండి, ఏ మార్గం ఉంటుంది? ప్రత్యేక మార్గము. దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి భేదం ఉండదు. ఏముండదు? ఎలాంటి భేదం ఉండదు. నేను కేవలం దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాను కనుక నన్ను ఎవరింటిలోకైనా ఆహ్వానిస్తున్నాను. కారణం ఏంటిది? యేసు ప్రభుని నేను ఆహ్వానించి ఉన్నాను. యేసు ప్రభుని నన్ను ఆహ్వానించి ఉన్నాను. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, బీటెక్ చదివేటప్పుడు. వాళ్ళు నాయుడు. మనము కనుక ఆంధ్రాకి వెళ్తే అసలు వేరే వాళ్ళని ఇంట్లోకి కూడా రానియరు. అంత ఇప్పటికీ అంత దరిద్రమైనటువంటి ఆ కల్చర్ అనేది ఇంకా అక్కడ ఉన్నది ఇప్పటికీ. మనం ఒకవేళ చాలా తక్కువ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్తే బయటనే నిలబడాల్సి వస్తుంది. వాళ్ళు ఈవెన్ కాళ్ళు కడుక్కొని బయట నిలబడాల్సి వస్తుంది. కానీ యేసు ప్రభువుకి మనం స్థానం ఇచ్చినందువలన ఏం చేస్తున్నారు? మనల్ని వారి ఇళ్లలోనికే రాణిస్తున్నారు. యేసు ప్రభువుకి నువ్వు స్థానం ఇచ్చి చూడు, నీ జీవితంలో ఆయన నీ జీవితాన్నే మార్చివేస్తాడు. ఏం చేస్తాడు? నీ జీవితాన్నే మార్చివేస్తాడు. నేనేం చెప్తున్నా, నేను అసలు డబ్బులు కట్టి 5 స్టార్ హోటల్లో ఎప్పుడు కూడా ఉండలేదు. ఈవెన్ ఒకవేళ నేను జాబ్ చేస్తే అట్లాంటి దాంట్లో వెళ్తున్నా వెళ్ళను, కానీ నేను ఎక్కడికి పరిచర్యకి వెళ్ళినా కూడా 3 స్టార్ హోటల్ కానీ 5 స్టార్ హోటల్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? బుక్ చేస్తున్నారు. కారణం ఏంటిది? దేవుడిని ఘనపరచడం వలన. ఏం చేయడం వల్ల? దేవుని ఘనపరచడం వలన. నీ జీవితంలో నువ్వు దేవుని ఘనపరచడం నేర్చుకో, అంతే. నువ్వేది ఆశించకు. ఎవరు నిన్ను పిలవకపోయినా, ఎవరు నీ వైపు చూడకపోయినా, ఎవరు నిన్ను ఘనపరచకపోయినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు పరీక్షించుకో. ఏంటిది? నేను దేవుని ఘనపరుస్తున్నానా? నువ్వు దేవుని ఘనపరిస్తే దేవుడు నిన్ను ఆటోమేటిక్ గా ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? దేవుని ఘనపరచాలి. దేవుని ఘనపరిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను హెచ్చిస్తాడు. మనం దేవుణ్ణే కనపరచకపోతే నువ్వు ఎక్కడనే అవమానం పొందుతావు.
ఎక్కడైనా అవమానమే ఉంటుంది. దేవుణ్ణి ఘనపరిచిన వాడిని దేవుడు హెచ్చిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మొర్దెకై ఉన్నాడు. ఆయన ఎవరిని ఘనపరుస్తున్నాడు? దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. మొర్దెకై కంటే ముందుగా ఒక వ్యక్తి రాజు భవనంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన పేరేంటిది? హామాన్. హామాన్ అనుకుంటున్నాడు నేను రాజే నా యొక్క జీవితంలో ఉన్నాడు. మొర్దెకై ఏమనుకుంటున్నాడు? రాజు కంటే గొప్పవాడు నా జీవితంలో ఉన్నాడు. ఎవరు? చెప్పండి ఎవరు? హామాన్ ఏమనుకుంటున్నాడు? రాజు నా జీవితంలో ఉన్నాడు కనుక నేను వెళ్తే ఎవరైనా నాకు లేచి వంగి దండాలు పెడుతున్నారు. కానీ మొర్దెకై ఏమనుకుంటున్నాడు? ఒరే, రాజు కంటే గొప్పవాడు నాలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే చెప్పండి ఎలాంటి వాడు? ఎప్పుడైనా నువ్వు అదే చెప్పుకోండి, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయనే నాలోకి వచ్చిండు, ఆయనే నాలో నివాసం చేస్తానికి వచ్చిండు. మొర్దెకై అదే అనుకుంటున్నాడు. ఈ యొక్క ప్రధానమంత్రి వస్తే ఆయన లేవట్లేడు, వంగి దండం పెట్టట్లేడు. అందరేమో లేస్తున్నారు, మోకరిస్తున్నారు, దండం పెడుతున్నాడు. అప్పుడు అనుకుంటున్నాడ ఈ పదవి వల్ల నాకు ఏంటిది ఉపయోగం లేదు. ఒక్క వ్యక్తిని బట్టి అనుకున్నాడట. ఎంతో మంది వంగి దండాలు పెడుతున్నా కానీ ఒక్క వ్యక్తి వలన నాకు ఈ పదవి వలన ఉపయోగం ఏంటి? ఎవరితోనైనా మనం పెట్టుకోవచ్చు కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మీరు ఆడుకోకండి. ఏం చేయదు? ఎవరితోటైనా నువ్వు ఆటలాడు, కానీ దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఒక్క వ్యక్తితో మాత్రం నువ్వు ఆటలాడకూడదు. అతనికి విరోధంగా ఒక మాట కూడా మనం మాట్లాడకూడదు. ఆయన అనుకున్నాడంట ఇతడు ఎలాంటి వాడు? ఒక యూదుడు. ఇతడు ఏంది? ఇతన్ని చంపేస్తే పోతుంది అనుకున్నాడంట. కానీ అతనికి తెలియదు ఏంటిది? ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అనేది ఆయనకు తెలియలేదు. వాళ్ళకి తెలియలేదు. ఆయన ఇంటికి వెళ్ళి చెప్తున్నాడంట నాకు ఈ పదవి వలన ఉపయోగం లేదు అని. ఎవరితో చెప్పిండు? భార్యతోటి, పిల్లలతోటి, తన యొక్క స్నేహితులతో చెప్పిండంట. వీళ్ళంతా గొప్పవారో చూడండి. భార్యకి పిల్లలకి చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? హే, నువ్వు రాజు, నువ్వు ఇప్పుడు ప్రధానమంత్రివి కదా, రాజు తర్వాత అంతటి వాడు కనుక నువ్వు చంపేసేయి. ఏం చేయమన్నారంట ఆయన్ని? ఉరికోయ తీసేయి, ఉరికోయ చేయించి అతన్ని చంపేయన్నారంట. చంపేయమనేసరికి ఈ చెడ్డ ఆలోచన అతనిలో ఏమైపోయింది? ప్రేరేపించబడింది. వెళ్ళిండు, ఉరికోయ చేసిండు. కానీ ఇతడు మాత్రం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చివరికి ఏమైంది? సీన్ అంతా రివర్స్ అయ్యేసరికి తన యొక్క భార్య దగ్గరికి వెళ్ళి మళ్ళా చెప్తున్నాడంట ఎందుకు నాకు ఇంత అవమానం అయింది అని. అంటే వెంటనే తన భార్య, తన పిల్లలు, తన యొక్క స్నేహితులు అంటున్నారంట అతడేమన్నా యూదుడా? నువ్వు గొడవ పెట్టుకున్న వ్యక్తి యూదుడా అన్నాడట. వెంటనే అవును అన్నాడట. అవును అనగానే తన భార్య, తన పిల్లలు, తన యొక్క స్నేహితులు ఏం చెప్తున్నారు? అతని మీద నీకు ఎన్నడూ కూడా విజయం రాదన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతని మీద నీకు ఎన్నడూ కూడా ఏం రాదు? విజయం రాదు. అదే విధంగా సైతాను ఎప్పుడైనా నిన్ను మోసం చేయాలనుకుంటుంది అనుకోండి, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే, నువ్వు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివైతే ఎన్నడూ కూడా నీ జీవితంలో సాతాను చేతుల్లో నువ్వు ఓడిపోవు. అంతే. హల్లెలూయా. ఎప్పుడు నీకు విజయమే ఉంటుంది. ఎప్పుడు నీకేముంటది? విజయం ఉంటది. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే. మొత్తం చేంజ్ అయిపోయింది. ఎవడైతే ఉరికోయ చేసినాడో వాడే ఉరికోయ మీద వేలాడదీయబడ్డాడు. ఇతని యొక్క ఉద్యోగం ఏదైతే ఉన్నదో మొర్దెకైకి వచ్చింది. చూడండి, దేవుడు ఎక్కడి నుండి ఎక్కడికి హెచ్చించిండు. అదే విధంగా ఇప్పుడు నీ పరిస్థితి ఏమి లేకుండా ఉన్నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన యొక్క కట్లన్నీ తెంపేసేసిండు. ఈరోజు గాడిద యొక్క జీవితంలో ఉన్న కట్లను తెంపేసిండు. గాడిద రాగానే యేసు ప్రభు దాని మీద కూర్చుంటుండు అనే మాట వినబడగానే అందరు ఏం చేస్తున్నారు? దాని మీద బట్టలు వేస్తున్నారు. అదే విధంగా గాడిదకి ఏం చేస్తున్నారు? నడవడానికి బట్టలు పరుస్తున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు? బట్టలు లేని వాళ్ళు చెట్ల కొమ్మలు, ఇంకా ఖర్జూరపు మట్టలు అవన్నీ తీసుకొని వచ్చి
దారి పొడుగున పరుస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నారు? హోసన్నా జయము, కుమారునికి జయము, ఆ, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడు కాక. ఆమేన్. చదవండి. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. చూడండి ఏమంటున్నారు? యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా ఎక్కడ చదివినారు? ఆయన యెరూషలేము నుండి వచ్చినప్పుడు జన సమూహములను అనేకులు తమ తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని. చూడండి, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ గాడిద మీదకి ఎక్కిండో దాని యొక్క విలువ మారిపోయింది. ముందులా జనమే ఉన్నారు, వెనకల జనమే ఉన్నారు, జన సమూహమే. చుట్టూ ఎక్కడ చూసినా చుట్టూ ఎవరున్నారు? జన సమూహం. ఏం కొడుతున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అదే విధంగా నీవు దేవునికి స్థలం ఇచ్చినట్లయితే చూడండి, మన ఊర్లో ఒక ఎమ్మెల్యే వస్తే అందరు చుట్టూ మొత్తం ఎవరు ఉంటారు? జనాలు ఉంటారు. నువ్వు దేవునికి స్థానం ఇస్తే ఏంటిది? నువ్వు ఎక్కడికి పోయినా గుంపులుగా జనములు వస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడికైనా వెళ్ళు, ఏ ప్రాంతంలోకైనా వెళ్ళు, జనములు ఏ విధంగా వస్తారు? గుంపులుగా వస్తారు, జన సమూహములు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నాకు తెలియని ఊర్లోకి ఎప్పుడైనా వెళ్తే అన్న నిన్ను చూసినాను అంటూ, నన్ను ఎక్కడ చూసినావు అంటే, అన్న యూట్యూబ్లో మిమ్మల్ని చూసాము, మీరు మెసేజ్ చెప్తుంటే విన్నాము. సో అని వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? పలకరిస్తున్నారు, గణపరుస్తున్నారు. మా ఇంటికి రండి అన్న, ఒక్కసారి ప్రార్థన చేసుకోండి అన్న అని అడుగుతున్నారు. ఇంకొంతమంది వేరే దగ్గర నుంచి ఫోన్ చేసి ఎప్పుడైనా మా ఇంటికి రండి అని అడుగుతున్నారు. కారణం ఏంటిది? దేవుని గణపరచడం. నేనేం నేర్చుకున్నాను? దేవుని గణపరచడం. నేనేం చెప్తున్నాను? మీరు కూడా దేవుని గణపరచడం నేర్చుకోండి. హల్లెలూయా. వెనకాల నీకు ముందర దేవుడు గొప్ప జనములు నీ కొరకు సిద్ధపరుస్తాడు. వెనకముల ముందర నీకు ఎవ్వరు లేకపోవచ్చు, నీ దగ్గర ఇప్పుడు ఏం లేకపోవచ్చు, కానీ దేవుడే నీ కొరకు సమస్తమును సిద్ధపరుస్తాడు. ఏం చేస్తాడు దేవుడు నీ కొరకు? సమస్తమును సిద్ధపరుస్తాడు. నీ కొరకు మాట్లాడే వాళ్ళని లేవనెత్తుతాడు. నీ కొరకు చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 54వ అధ్యాయం. దేవుని యొక్క వాక్యం ఏముంటుంది? నీకు విరోధంగా మాట్లాడే వాళ్ళని దేవుడు నీ పక్షపు వారినిగా చేస్తాడని ఉంటుంది. ఎన్నో వచ్చాయి? 54:15. నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షపు వారగుదురు. ఆలకించుము, నిప్పులూది
నాశనం చేయుటకై చాలు. దేవుడు ఏమంటున్నాడు? నీకు విరోధంగా మాట్లాడే వాళ్ళు దేవుడు ఏం చేస్తారంటున్నాడు? నీ పక్షమునైతారు. నువ్వు ఒంటరి వాడివైతే నువ్వు 1000 మందిగా చేస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? నువ్వు ఒంటరి వాడివైతే చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయము చివరి వచనం 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవాకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టును. దేవుడే త్వరపెడతాడు నీ జీవితంలో. దేవుని నువ్వు గణపరిస్తే, నువ్వు ఒంటరిగా ఉంటే, నువ్వు ఒక్కడిగా ఉంటే, యేసు ప్రభు పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన ఒంటరివాడు. కానీ ఈరోజు ఆయన యెరూషలేము వీధులలో వెళ్తుంటే అందరు ఏం చేస్తున్నారు? వెనకాల ముందర గొప్ప జన సమూహం దేవుడు ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు, పొగుడుతున్నారు, గణపరుస్తున్నారు. అదే విధంగా నీవు కూడా ఒంటరి వాడిని, నేను ఒక్కరినే ఉన్నాను అనుకుంటే దేవుడు చెప్తున్నాడు ఏంటిది? దేవుడిని స్తుతించు. దేవుడిని గణపరిస్తే దేవుడు నిన్ను 1000 మందిగా చేస్తాడు. బలమైనటువంటి జనముగా దేవుడు నిన్ను నిర్మిస్తాడు. హల్లెలూయా. ఆయనే నిన్ను నిర్మించేవాడు. మనంతటా మనం ఏం నిర్మించుకోలేము. మనంతటా మనము, ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉంటాడు, ఒక వ్యక్తి ఏం చేసిండు? తనకు కావాల్సిందంతా సమకూర్చుకున్నాడు. తనకు కావాల్సిందంతా సమకూర్చుకొని ఆయన అన్నాడంటే, ఓ నా ప్రాణమా, తన ప్రాణంలో చెప్తున్నాడు, నువ్వేం చేయి? నీ జీవిత కాలమునకు కావాల్సిందంతా నేను సమకూర్చాను. ఎప్పటి వరకు కావాల్సిందంతా? జీవిత కాలం అంతటికి. అంటే ఆయన ఒకవేళ 90 సంవత్సరములు బ్రతికినా, 80 సంవత్సరములు బ్రతికినా, 80 సంవత్సరములు కష్టపడే పని లేకుండా కావాల్సిందంతా సమకూర్చి అని తన మనసులో చెప్పుకుంటున్నాడు. ఏమని? ఓ నా మనసా, ఓ నా ప్రాణమా, ఇంకా నువ్వు తినుము, త్రాగుము, సుఖించుము అన్నాడు. ఆ రాత్రి దేవుడు ఏమంటున్నాడు? ఈ రాత్రి నీ ప్రాణమును నేను తీసుకుంటే, ఏమంటున్నాడు? ఈ రాత్రి నీ ప్రాణమును నేను తీసుకుంటే నువ్వు సంపాదించిందంతా ఎవరి పాలవుతుంది? ఎవరి పాలవుతుంది చెప్పండి. ఆయనకి ఏమైనా తెలుస్తుందా? తెలియదు. ఎవరు దానిని స్వాధీనపరచుకుంటారో కూడా ఆయనకు తెలియదు. కానీ దేవుని నువ్వు కనపరిస్తే ఆయన నీకు దీర్ఘాయుష్నిస్తాడు, సుఖమునిస్తాడు, సంతోషమునిస్తాడు. దేవుడే నీకు సమస్తమును సమకూరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు? నువ్వు దేవుణ్ణి కనపరిస్తే. ఏం చేస్తే? దేవుడిని నువ్వు కనపరిస్తే. దేవుడిని నువ్వు కనపరిస్తే నీకు విరోధంగా మాట్లాడిన వాళ్ళందరూ నీ పక్షపు వారైతారు. నువ్వు ఒంటరి వాడుగా ఉంటే 1000 మంది అవుతారు. నువ్వు బలహీనంగా ఉంటే దేవుడు నిన్ను బలమైన జనంగా చేస్తాడు. నీ పక్షమున మాట్లాడే విధంగా దేవుడు ఏం చేస్తాడు? ఆయన వారిని సమకూరుస్తాడు. చూడండి, దేవుని గణపరిచే దావీదు ఏం చేసిండు? దావీదు ఎక్కడున్నాడు? అరణ్యంలో గొర్రెలను కాసుకుంటున్నటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేసిండు? అరణ్యంలో నుండి తీసుకొని వచ్చి ఆయనని అభిషేకించిండు. అదే విధంగా నువ్వు దేవుని గణపరిస్తే నీ స్థితి ఎక్కడ ఉన్నా, నువ్వు ఎక్కడ ఎవరికి తెలియకుండా దూరంగా ఉన్నా, నువ్వెవరికి తెలియకుండా మారుమూల ప్రాంతంలో ఉన్నా, నువ్వు దేవుణ్ణి ఆరాధన చేస్తూ దేవుని గణపరుస్తుంటే మారుమూల ప్రాంతంలో ఉన్న నిన్ను దేవుడు అనేక జన్మలకు ఐశ్వర్యంగా, ఆశీర్వాదంగా మారుస్తాడు. హల్లెలూయా. అబ్రహాము ఎక్కడో ఊర్లో ఉన్నాడు. ఊరు ఏ ఊరు? ఊరు. కల్దీల పట్టణంలో ఉండేవాడు. దేవుడు ఏం చేసిండు? ఆయనను ఒక్కరినే నడిపించి, నువ్వు రా, బయటికి రా అన్నాడు. ఎందుకు ఆయనను బయటికి రమ్మన్నాడు? వాళ్ళందరూ విగ్రహారాధన చేసేవాళ్ళు, బొమ్మలు చేసేటటువంటి వాళ్ళు. నువ్వు ఆ యొక్క శాపితమైన దాన్ని అంతటిని విడిచిపెట్టి నువ్వు బయటికి రా అన్నాడు. దేవుని మాటకు ఆయన లోబడ్డాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తాడంటే దేవుడు చెప్పిన మాటకి నువ్వు లోబడ్డప్పుడే. ఏం చేసినప్పుడు? దేవునికి లోబడినప్పుడు. ఆయన లోబడ్డాడు. ఆయన వచ్చిండు, బయటకు వచ్చిండు. 25 సంవత్సరములు ఏం చేయబడ్డాడు? శోధించబడ్డాడు. తర్వాతకి దేవుడు ఆయన ఏం చేసిండు? గొప్ప జనంగా చేసిండు. హల్లెలూయా. ఎలాంటి జనంగా చేసిండు చెప్పండి? ఎక్కడి నుంచి పిలిచిండు? ఒకే ఒక ప్రాంతం నుండి ఒకే ఒక్కరిని పిలిచిండు.
నిన్ను కూడా నీ కుటుంబంలో నుండి దేవుడు ఒక్కడే నిన్ను పిలిచింది అనుకోండి, నువ్వు ఒక్కరివే దేవుణ్ణి ఆరాధన చేసే వ్యక్తివైతే దేవుడు నిన్ను బట్టే నీ కుటుంబం గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా. 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 అందుకనే ఎప్పుడైనా నువ్వు దేవుని ఘనపరచడం ఆపివేయద్దు. ఈ గాడిద ఎప్పుడైతే కట్లు విప్పేసిందో దాని యొక్క సంతోషమే కాదు, అమ్మయ్యా నా యజమానుని నుండి, ఈ నన్ను బంధించిన యజమానుని నుండి నేను విడుదల పొందుకొని నన్ను విడిపించిన స్వతంత్రం కలిగించిన యజమానుని దగ్గరికి వెళ్తున్నాను. అదేవిధంగా సాతాను చేతిలో కట్లతో ఎవరైతే బంధింపబడుతున్నారో దేవుడు అదే విధంగా వారి యొక్క కట్లను విప్పినప్పుడు ఎంతో స్వతంత్రం వస్తుంది. చాలా మంది చేతబడి శక్తుల చేత పీడింపబడిన తర్వాతకి వాళ్ళు చెప్తారు, ప్రార్థన చేసినప్పుడు విడుదల పొందుకున్న తర్వాతకి వాళ్ళలో ఉన్న దురాత్మలు వెళ్ళిపోయిన తర్వాతకి అమ్మ మాకెంతో రిలీఫ్ వచ్చింది, మా కట్లను ఎవరో తెప్పేసినట్టు. ఇంకొంతమంది మా మీద ఎంతో పెద్ద భారమైన మూట ఉండేదన్న, ఆ మూట అంతా ఇప్పుడు తొలగిపోయినట్టు ఉన్నది. ఏ విధంగా ఉన్నది? తొలగిపోయిన వాళ్ళ యొక్క అనుభవం, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ప్రార్థన చేసిన తర్వాతకి వాళ్ళలో ఉన్న దురాత్మలు వెళ్ళిపోయిన తర్వాతకి వాళ్ళలో ఉన్న అనారోగ్యం వెళ్ళిపోయిన తర్వాతకి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు చెప్తున్నారు. అది నీకు నాకు తెలియదు. ఎవరైతే విడిపించబడతారో, ఎవరైతే విడుదల పొందుకుంటారో, ఎవరైతే మనస్సు మారిపోతుందో వాళ్ళకు మాత్రమే ఈ అనుభవం తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు తప్పకుండా మీ జీవితంలో ఏ కట్లు ఉన్నా ఆ కట్లన్నీ యేసు నామములో తెంపివేయబడును గాక. అవి ఎలాంటివైనా, ఏ బంధకములైనా ఈరోజు నేను ప్రవాసం చేస్తున్నానంటే అవన్నీ తెగిపోతాయి. కారణం ఏంటిది? నువ్వు దేవుడిని ఏం చేయాలి? మీరు ఈ రోజు నుంచి మీరు రాసుకోండి, నేను దేవుని గణపరుస్తాను, నేను మనుషులను గణపరచను, మనిషిని గౌరవిస్తాను, దేవుని ఏం చేస్తాను? నేను గణపరుస్తాను. దేవుని గణపరచడం నువ్వు నేర్చుకున్నట్లయితే దేవుడు నిన్ను అందరి ఎదుట ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.